అంత నాణ్యత లేకుండా మీరు కడితే అది ఒకవేళ కూలిపోతే ఎవరు బాధ్యులు? ఆ గోడ కింద పిల్లలు ఉంటే పిల్లలకి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. ఇలాంటి అక్రమ దాడులు ఎంతమంది అయితే పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని, అక్కడున్న చట్టాన్ని కూడా మేము కోరుకుంటున్నాము. ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, మాకు స్పందించాలి అని మేము కోరుకుంటున్నాం. ఎవరైతే జర్నలిస్టు సంఘాలు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా టుడే 18 న్యూస్ ఛానల్ కూడా వాళ్ళ వెనుక ఖచ్చితంగా నిలబడుతుంది. ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. ఇలాంటి అన్యాయాలు ఎక్కడ జరిగినా కూడా కింద మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటది, ఆ నెంబర్ కూడా మీరు తెలియజేయండి. ఎందుకంటే ఏదో జరిగిన తర్వాత మనం అయ్యో అది జరిగింది ఇది జరిగింది ముందే మనం ప్రశ్నించుంటే బాగుండు అని అనుకుండే కంటే ఇలాంటిది జరిగినప్పుడు మనం క్వశ్చన్ చేస్తే చాలా మంచిది. ఇలాంటి అక్రమాలు ఎక్కడ జరిగినా కూడా కింద మా నెంబర్ స్క్రోల్ అవుతుంటది, తెలియజేయండి. ఇప్పుడు ఏ జర్నలిస్ట్ మీద అయితే దాడి జరిగిందో NK24 ఛానల్ రిపోర్టర్ పైన దాడి జరిగింది, వాళ్ళకి మేము తప్పకుండా సపోర్ట్ ఉంటాము. ఏది జరిగినా కూడా మేము సపోర్ట్ ఉంటాం. ఎందుకంటే ప్రజల పక్షమున మేము పోరాడుతున్నాం. ఎక్కడ కూడా అక్రమాలు చేయడం లేదు, ఎక్కడ కూడా ఏది చేయడం లేదు. లేకపోతే వచ్చే డబ్బులు కాంట్రాక్టర్ల లాగా ఇప్పుడు ఎవరైతే ప్రహరీ గోడ కట్టడానికి కాంట్రాక్ట్ తీసుకొని అందులో నాణ్యత లేని కంకర, సిమెంట్, ఇసుక కలిపి గోడ కడుతున్నారు కదా, అలాంటి కాంట్రాక్టర్ లాగా మేము వర్క్ చేయడం లేదు. ప్రజల సమస్యల్ని వెలికి తీయడమే మా లక్ష్యం, మా బాధ్యత. మీకు దమ్ముంటే ఎన్ని ఛానల్స్ ఆపుతారు, ఎన్ని ఛానల్స్ మీద దాడి చేస్తారో చెయ్యండి. సో ఈ వార్త విషయంలో నేనేం అడుగుతున్నా అంటే దయచేసి అక్కడున్న చట్టాన్ని ఈ వార్త మీద ఎవరైతే దాడి చేసిరో ఆ దుండగులను తప్పకుండా వెంటనే శిక్షించాలని మా టుడే 18 న్యూస్ ఛానల్ నుండి నేను కోరుకుంటున్నాను.